ఇక్కడ లవ్ జిహాద్ ముస్లింలందరూ తీవ్రవాదులని మేము అంటలేము. అది తీవ్రవాదులందరూ ముస్లింలే కదా, తీవ్రవాదులందరూ ముస్లింలే కదా. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక్క నిమిషం అండి 198 బ్యాన్డ్ ముస్లిం టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 198 ముస్లిం బ్యాన్డ్ టెర్రర్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇస్లాం కోసమే మేము పవిత్రమైన యుద్ధం చేస్తున్నాం, ప్రపంచాన్ని ఇస్లామయం చేస్తున్నాము. దీనిని కాదు అని నేను దొంగతనం చేస్తుండి ఒకడి కోసం అని చెప్తే అది వాడిపై తీసుకొచ్చి మీరు ఆపాదించేస్తారా? అంత్యక్రియలకు తప్పుడు పని చేసేవాడు నేను వీడి కోసం చేస్తున్నాను అంటే తీసుకొచ్చి పెట్టేస్తారా మీరు? అఫ్జల్ గురుకు జై కొడుతున్నారు, యాకూబ్ మూమెంట్లకు జై కొడుతున్నారు. అదే ఇదే మతోన్మాద తీవ్రవాదం, ఇదే మతోన్మాద తీవ్రవాదం తప్పు చేసినవాడు ఏ మతంలో ఉన్నా ఆధారంగా సమర్థిస్తున్నారు. అఫ్జల్ గురుకు యాకూబ్ మూమెంట్లకు జై కొట్టిరా, అబ్దుల్ కలాంకు జై కొట్టి తప్పు పట్టలేదు. అబ్దుల్ కలాం అంత్యక్రియలు యాకూబ్ అంత్యక్రియలు ఒకటే రోజు. ఎక్కడ మతోన్మాదం ఉందో చూడండి. ఇక్కడ 30 జూలై 2000 డేట్ చెప్తాను రాసుకో. 30 జూలై 2015 రామేశ్వరంలో అబ్దుల్ కలాం అంత్యక్రియలు అవుతున్నాయి. ముంబై లోపల ఉగ్రవాది యాకూబ్ మెమన్ అంత్యక్రియలు అవుతున్నాయి. ఇక్కడ మతోన్మాదం కనబడదు. ఎక్కడ ఈ దేశాన్ని మతం ఆధారంగా మతం ఆధారంగా ఈ మతోన్మాదాన్ని మేము వ్యతిరేకిస్తాము. ప్రతి విషయం కూడా జనాభా పెంచుకోవడానికి అటువంటి సంప్రదాయాన్ని మట్టి జరుగుతుంది. ఈ దేశ వ్యతిరేక కార్యక్రమాల మీద ఒక్క ఫత్వా రాదు. దేశ వ్యతిరేక కార్యక్రమాల మీద ఒక్క ఫత్వా రాదు. ఇది చాలా వ్యతిరేకంగా ఒక్క మతం ఆధారంగా కులం ఆధారంగా దేశాన్ని విడదీయమాకండి. 140 కోట్లు అందరూ కూడాను నేను ఇంట్లో ఉంటే కనుక నా రిలీజియన్ నేను తీవ్రవాదానికి వ్యతిరేకంగా బయటకు వస్తే కనుక కేరళ లోపట మలబార్ చర్చ్ క్రిస్టియన్ అసోసియేషన్ ఫర్ సోషల్ అలయన్స్ CASA కూడా క్రైస్తవ మతం కూడా ముందుకొచ్చి ఈ ఇస్లామిక్ మతోన్మాద లవ్ జిహాద్ క్రైస్తవ మతాన్ని కూడా ఎట్లా పెకిలించేస్తుందో కేరళ లోపట వాళ్ళు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. అసలు ముస్లిం సమాజంతో స్నేహం చేయొద్దన్నది క్రిస్టియన్ అసోసియేషన్ ఫర్ సోషల్ అలయన్స్. ఇంత గంభీరమైనటువంటి పరిస్థితి లోపల కేరళ లోపల లవ్ జిహాద్ నడుస్తుంది. నిదాహాన్ని తీసి పక్కన పెట్టండి. మీ స్టూడియోలో కూర్చొని నేను మాట్లాడుతున్నా, నేను తప్పు చేసినా కానీ నన్ను శిక్షించండి. మా సమాజంలో ఎవడు తప్పు చేసినా కానీ వాడు శిక్షించండి, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ సమాజంలో ఒకడు తప్పు చేసి ఒకడు దొంగతనం చేస్తే తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ రైట్. కాదండి, ప్రెగ్నెన్సీ ఉన్నంత మాత్రాన చట్టాలు చేయకూడదా? మీడియాలో ఏం చేయడం అంటే కాదు, ప్రెగ్నెన్సీ ఉన్నంత మాత్రాన అంటే ప్రెగ్నెంట్ గా ఉండే ప్రతి స్త్రీ అందరినీ చంపేయచ్చా? ప్రెగ్నెన్సీ కెనాట్ బి, ప్రెగ్నెన్సీ ఉన్నంత మాత్రాన ఏమైనా చేయొచ్చా? అమ్మాయి పారిపోయింది అన్నారు, ఆ అమ్మాయి ఎక్కడికి పారిపోలేదు. ఒకవేళ ఉన్నటువంటి లేడీస్ హత్య చేస్తే క్షమాపణ అంటే ఇంకేం లేదు ఇంకా.